మాజీ ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరపనీయలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ పివి నరసింహారావు, చరణ్ సింగ్ కి భారతరత్న ఇవ్వలేదన్నారు. హైదరాబాద్లోని పివి ఘాట్ దగ్గర నివాళులర్పించారు ఎంపీ లక్ష్మణ్. మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపిన గొప్ప వ్యక్తి పివి అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు లక్ష్మణ్. పివి నరసింహారావు గారు బహుభాషా కోవిది. और ప్రధానమంత్రిగా ఆనాడు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి గట్టెక్కించి ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని వారు దిగ్విజయంగా జరపడము, తెలుగువాడిగా తెలంగాణ వాడిగా ఇవాళ దక్షిణాది నుంచి ఒక మొదటి తెలుగువాడు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయితే పార్టీలకు అతీతంగా కూడా మన గర్వకారణం. ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడమే కాకుండా గడ్డు పరిస్థితి నుంచి కూడా ఈ దేశాన్ని ఆర్థిక పరిస్థితి గట్టెక్కించి ఇవాళ పివి నరసింహారావు గారికి నిజంగా వారికి నివాళులు అర్పించడం, మొత్తం ఒక తెలుగువాడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను గర్వపడుతున్నాను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ ప్రపంచంలోకెల్లా కీర్తి ప్రజలు సాధించిన వ్యక్తికి